ఏంటి అంటే ఈరోజు ఈ ధర్నా పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్య డిమాండ్స్ ఏంటి మీకు? మా డిమాండ్స్ ఏం లేదు బ్రదర్. మాకు వచ్చే మార్జింగ్ కంపెనీలు కట్ చేసినాయి. మాకు ఇంత ముందుకి ఒక 6.7 అట్లా స్కేల్ రేట్ ఇప్పుడు మాకు వచ్చేసి అది మొత్తం కట్ చేసి పడేసారు. ఇప్పుడు 5 రూపాయలు 8 రూపాయలకి ఇచ్చేసారు. ఈ 5 రూపాయలు 8 రూపాయలకి ఇస్తే మేము కనీసం అందులో కవర్ ఖర్చు కూడా వెళ్ళట్లే. మాకు ఆ కవర్ ఖర్చు కూడా వెళ్ళట్లే. మేము ఎట్లా బతకాలి? మీరు రైతులు దొక్కేసారు. మీ కంపెనీలని మేము పొద్దున్నక రూపాయి పోగు చేసి మీకు ట్రేడర్కి ఇస్తే మీ ట్రేడర్ మీకు ఇస్తే మీరు డెవలప్ అవుతారు. కానీ మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మా పరిస్థితి మేము మాకాడ రూపాయలు లేక ప్రతి ఒక్క చికెన్ షాప్ వాళ్ళు ఈరోజు అప్పుల పాలైపోయారు. అప్పుల పాలయ్యి అసలు కిరాయిలు కట్టలేని పరిస్థితి, జీతగాడికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మేము ఏ నుంచి తెచ్చి కట్టాలి? మమ్మల్ని రోడ్డు మీద నిలబెడితే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతికియాలి? అప్పుడు ఉన్న కిరాయిలు ఎంత, ఇప్పుడు ఎంత? అప్పుడు 3,000, 2,000, 1,500 కిరాయిలు ఉన్నాయి. ఇప్పుడు 20,000, 30,000, లక్షల రూపాయలు అడ్వాన్సులు ఉన్నాయి. మేము ఏ నుంచి తెచ్చి కట్టాలి? మీరు ఈ మార్జింగ్ ఇస్తే మేము ఎక్కడ తెచ్చి కట్టాలి? మా పిల్లలు అమ్ముకోవాలన్నా? అప్పుడు మా పిల్లల ఫీజులు ఎంత, ఇప్పుడు ఫీజులు ఎంత? మాకు అప్పుడు ఇచ్చిందే 10-15 సంవత్సరాల కింద ఇచ్చిన మార్జింగ్ మీరు ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు కనీసం ఆ మార్జింగ్ కట్ చేయ అంత అదే మార్జింగ్ ఇవ్వమంటున్నాం. కానీ మేము ఎక్కువ ఇవ్వమంటలేదు. గొంతమ్మ కొరకలేం కోరట్లే. మాకు ఇవ్వమంటున్నాం మేము. మాకు కట్ చేయడం వల్ల ఏం నష్టం వస్తుంది? నష్టం అంటే మాకేం మిగలట్లే సార్. మాకేం మిగలట్లే. మాకు ఇప్పుడు 10,000 మిగిలాయి, ఇప్పుడు 2,000 కూడా మిగలట్లే. ఆ స్కేల్లో మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా కిరాయిలు ఎట్లా కట్టాలి? కవర్ ఖర్చు కూడా రావట్లే మాకు. దీని ఈ విధంగా కంపెనీ ఆలోచన లేని ఫస్ట్ రైతులను ఇట్లే అలవాటు చేసారు. కంపెనీకి అసలు కంపెనీ అంటే కూడా ఏం తెలియని వాళ్ళకి మా చికెన్ షాప్ లో కోళ్ళు వేసి వాళ్ళు మార్కెట్ చూసుకొని ఈ మార్కెట్ ఎంత ఉంది ఈడ అని చూసుకొని వాళ్ళు అవుట్లెట్లు పెడతారు. అవుట్లెట్లు పెట్టిన తర్వాతకి కంపెనీలు రైతులు దొక్కేసి చిన్న షాపులు ఏవైతే వాళ్ళన్నిటి తీసేయడం కోసమే వాళ్ళ ఉద్దేశం. తర్వాత వాళ్ళే తెలంగాణ శాసించాలి. కోళ్ళు వాళ్ళే, పిల్లలు వాళ్ళే, అన్ని వాళ్ళే, బండ్లు వాళ్ళే. ఇప్పుడు ట్రేడర్ ఉండొద్దు, షాపుల వాళ్ళు ఉండొద్దు, రైతులు ఉండొద్దు, మొత్తం వాళ్ళే ఉండాలి. తెలంగాణ శాసించాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏరియాకి ఒక 3-4 వైన్ షాపులు ఎట్లున్నాయో ఇప్పుడు ఏకదం 250 ఉన్న చికెన్ 350, 380 చేసిర్రు. మేము ధర్నాని ఎప్పుడు స్టార్ట్ చేసినాము అప్పుడు ఏకదం 100 రూపాయలు తగ్గించేసారు. ఇవాళ 250 రూపాయలు ఉంది చికెన్. ఏ విధంగా ఇప్పుడు ఇంత రేటు పెరిగింది కదా, అసలు ఏంటంటే ఆ గిరాకీ ఉంటుందా? అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉన్న గిరాకీ ఇప్పుడు లేదు సార్. మాకు అప్పుడు 250, 200 రూపాయలు ఉన్న గిరాకీ ఇప్పుడు 350 ఉండేసరికి మటన్ వస్తుందిగా అని గిరాకీ తిరిగిపోతుంది. మాకాడ కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు కొనే పరిస్థితి లేదు. ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఇంత ఉంది చెప్తా ఉన్నారు. మరి ఇదంతా ప్రభుత్వాలకు కావచ్చు, దీనికి సంబంధించిన వ్యవస్థ అనేది ఉంటుంది ఒకటి కంపల్సరీ. ఆ వ్యవస్థ మీద ఎందుకు ఇలాంటి చర్యలు కావచ్చు, ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంత మటుకి ఎవరు కూడా స్పందించిన వాళ్ళు లేరు. మొన్న ఒక ఎమ్మెల్యే గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో లేవలెత్తా మాట్లాడుతున్నారు. ఇంత మటుకి మరి ఏం జరిగిందో మాకు తెలియదు. ఇంత మటుకి మా కాడికి వచ్చిన నాదుడు లేదు. మేము ఓట్లేయట్లేదు, అందరికీ వేస్తున్నాం కదా. ఇంతమంది ఉన్నాం. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఓటేసినాం, ప్రతి ఒక్కదానికి వేసినాం. మేము మాకు హక్కులు లేవా? మాకోసం ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంత మటుకు ఎవరు కూడా మాకు స్పందించట్లేదు. అదే మా మార్జింగ్ మాకు వచ్చేదాకా మేము ఇంతే ధర్నా చేస్తాం. ఇంకా ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ చేస్తాం. మేము దాదాపుగా ఈ ఫీల్డ్ లో 10-15 సంవత్సరాల ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే ఉంటారు అందరూ మాక్సిమం. సో ఏంటంటే ఎప్పుడైనా ఫేస్ చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. గత 8-10 నెలల నుంచి ఫేస్ చేస్తున్నాం. సరే కొత్త షాపులు అందరూ ఈ లాస్ అయ్యి చాలా మంది తీసేసి వెళ్ళిపోయారు. ఇదేంటంటే తిట్టకుండా వాళ్ళ మార్జింగ్ వాళ్ళ లాభాలు కట్ చేస్తే వాళ్ళే లాస్ అయితే షాపులు తీసేస్తారు. తర్వాత మన అవుట్లెట్లు పెట్టుకుందాం, వాళ్ళకి లాభాలు ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు పూనుకున్నారు. అంతే. ఏంటి మరి ఫైనల్ గా ఇప్పుడు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ తరఫున ఎలాంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటి, మా మార్జిన్ మాకు ఇవ్వాలి. మేము ఎక్కువ మార్జింగ్ ఏమంటే పాతది ఇచ్చినా మేము బతకగలుగుతాం. ఈ రోజు కంపెనీల మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. కంపెనీల మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని కట్టడి చేయాలి. ఫస్ట్ వాళ్ళని కట్టడి చేయాలి. కట్టడి చేస్తే వాళ్ళు మా మార్జిన్ మాకు ఇచ్చి వాళ్ళతో కంపెనీ వాళ్ళతో కార్పొరేట్ సంస్థతో గవర్నమెంట్ మాట్లాడి మా మార్జిన్ ఇచ్చే వరకు మా ఉద్యోగం కొనసాగుతుంది. ప్రతి ఒక్క చికెన్ షాప్ వ్యవస్థాపకుడి దగ్గర ఒక యజమాని మొత్తం అప్పులలో కూరుకుపోయిండు. కొత్తోళ్ళు మొత్తం షాపులు తీసేసిర్రు. పాతోళ్ళు మేము ఇక్కడ మిగిలిపోయినాం. వీళ్ళు కూడా పోతే మొత్తం మాదే రాజ్యం అన్నట్టుగా వాళ్ళు వెళ్తారు.